యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలండి. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలు ఈ నెలలో జరగడానికి ప్రభు ఎంతగానో కృపనిచ్చారు. అందును బట్టి దేవునికి ఎంతగానో రుణస్థులై ఉన్నాను. దేవునికి ఎంతగానో మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రండి, ఇంకా సమయాన్ని వృధా చేయక త్వరగా వాక్య సందేశానికి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచన భాగం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మాట తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ప్రభు మీరే మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచారు. అల్పుడును నన్ను మీరు అభిషేకించి మాట్లాడుతున్న మాటకి నీకు స్తోత్రాలు ఇస్తున్నాం. వచ్చిన వారందరిని దీవించండి. రాలేనటువంటి వారికి మరొక తరను అనుగ్రహించమని ఈ నూతన సంవత్సరం అంతటిలో నూతన దీవెనలు మా అందరిపై కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు. రెండవదిగా చేరుకుని వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉపవాస ఉద్యమ ప్రార్థనా పండుగలలో ఇక నుండి మనకి పగలు సాయంత్రం జరుగుతాయి. హల్లెలూయా. దగ్గరగా 5 పూటలు జరుగుతాయి. శుక్రవారం ఉదయం, శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం, శనివారం సాయంత్రం, ఆదివారం నాడు ఉదయం. ఇవి ఈ సంవత్సరంలో మనందరం కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి దినాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస దినములు అనేవి మనం ఏదో గొప్ప కోసం చేయట్లేదు. గొప్ప కోసం చేసేటువంటిది ఉపవాసం అనరు. ఉపవాసం అనేది ఎందుకు అడిగితే దేవునికి దగ్గరగా బ్రతకడం. 2, మన మనసులో ఉండేటువంటి ఆవేదన అంతా కూడా ప్రభు దగ్గర చెప్పుకోవడం. ఇది ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించదగినటువంటి ఒక మాట ఏంటంటే యోవేలు గ్రంథకర్త ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటని అడిగితే ఉపవాస దినము ప్రతిష్ఠించండి. దేవునికి స్తోత్రం. అంటే ఉపవాస దినము ప్రతిష్ఠితలో అంత ప్రాముఖ్యం ఉందని అడిగితే ఉంది. ప్రతిరోజు మనం చేసేటువంటి ప్రార్థన కంటే ఉపవాస దినములో చేసేటువంటి ప్రార్థన ప్రభుకి ఎంతో ఇష్టం. ఎలాగని అడుగుతారేమో. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 1 మన కడుపును కట్టుకుంటాం. 2 మన చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి, అనగా పక్కన పెట్టడం అంటే ఇవన్నీ కూడా మన మైండ్లో ఎంతగానో మన జీవితాన్ని అనేక రీతిలుగా ఎంతగానో వ్యర్థమైనటువంటి మార్గాలు నడిపిస్తున్నటువంటి వీటన్నిటిని ప్రభు చెంతలో ఉండి మనం చేరినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవేమి మన దరి చేరకుండా ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని ఉపవాసం చేసినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమని చెప్తున్నాడంటే చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన కొన్ని మాటలు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఆయన అంటున్నాడు. 6వ అధ్యాయము వెళ్ళి తలుపు వేసి ప్రతిఫలం ఇచ్చును. అన్యజనుల వలె వ్యర్థమైన వాటిని వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. 16వ వచనం బాగా వినాలి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే మీరు ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండకూడదు, వేషధారుల వలె. 2 మన ముఖములను ఎలా ఉంచుకోకూడదంట, దుఃఖముఖులుగా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని దేవుడు నాకు ప్రేరేపించిన మాట ఏంటంటే ఏప్రిల్ నెలలో ఉపవాస ప్రార్థనా పండుగలు పెట్టాలి. ఎన్ని రోజులు? 21 రోజులు. బైబిల్లో ఉందా? ఉంది. 21 రోజులు దానియేలు చేశాడు. దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడవడానికి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి ఆయన 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. అందులో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 3 వారముల ఉపవాసములు అన్నాడు. 3 వారాలు అంటే వారానికి ఎన్ని రోజులు?
7 రోజులు, 3 వారాలు, 7 మూళ్ళు 21 రోజులు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. బాగా వినండి. ఇదిగో ఉపవాస దినము ప్రతిష్ఠించండి. ఈ ప్రతిష్ఠ తర్వాత ఏం చేయాలి తెలుసా? ఈ వ్రత దినాన్ని ఏర్పరచండి. ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపవాస దినములో, ఈ వ్రత దినములో మనం చేయాల్సిన పని ఏంటంటే యెహోవాను బతిమాలుకుందాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని మేము ముందుంచుతాను. ఉపవాస దినమున చేసినటువంటి పనులు ఎలా చేశాడు, ఎలా చేసింది, ఎలా చేయగలిగింది. ఈ రోజున మనం ఉంటున్నటువంటి ఉపవాసంలో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి? చదవండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారముగా మనం జ్ఞాపం చేసుకుందాం. చదవండి 7వ వచన భాగం, లేదంటే 8వ వచన భాగం. అహాబు పేరట తాకీదు రాయించి ముద్రించి ఆ తాకీదును పంపెను. ఏమనగా దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఒక రాణి ఉంది, యెజబెలు రాణి. చెప్పండి ఏం పేరు ఆవిడ పేరు? గట్టిగా చెప్పండి ఏం పేరు? నాకు తెలిసే సృష్టిలో ఎవరికి ఈ పేరు ఎట్టరు. పుట్టినటువంటి అమ్మాయిలకి, కుమార్తెలకి ఈ పేరు పెట్టరు. ఎందుకు? యెజబెలు రాణి అంత మూర్ఖురాలు బైబిల్ ఇంకొకరు లేరు. ఈ రాణి తనకుండేటువంటి రాజు అనబడుతున్నటువంటి అహాబు నాబోతు దగ్గరికి వెళ్ళి, నాబోతు ఏ పొలం అయితే ఏదైతే సేద్యపరుస్తున్నాడో ఆ పొలాన్ని నాకు ఇవ్వయ్యా, నేను కూర వంటకు వేసుకుంటాను అడిగితే నాబోతుతో, ఆ నాబోతు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా పిత్రార్జితము నీకు ఎంత మాత్రము ఇక్కడ చెప్పండి, నా పిత్రార్జితము. అందుకని పూర్వకాలంలో దేవాతి దేవుడు అప్పగించినటువంటి ఏ కనాను దేశంలో ఆ ఇశ్రాయేలు ప్రజలకి గోత్రము తరపున ఏ స్వాస్థ్య భాగాలు అయితే అప్పగించాడో ఆ స్వాస్థ్య భాగాలు ఏ ఒక్కరు కూడా అమ్ముకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తిపాస్తులను, మన పిత్రార్జితమును మనం ఎంత మాత్రం కూడా అమ్ముకోకూడదు. ఇది బైబిల్ చట్ట ప్రకారంగా ఎంత మాత్రం అమ్మకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాబోతుకుండేటువంటి ఆ పిత్రార్జితం, ఆ పొలం ఏదైతే ఉందో, ఇప్పుడు ఇతను అడుగుతున్నాడు, అహాబురాజు అడుగుతున్నాడు, అయ్యా నీవు గనక అది నాకు అమ్మితే నీకు మంచి ద్రాక్షావనాన్ని, ద్రాక్ష పంటను ఇంతకంటే మంచిది నీకు ఇస్తా. ఎప్పుడైతే అహాబు చెప్పాడో, అహాబు చెప్పిన మాట నాబోతు ఎంత మాత్రం కూడా వినలేదు కదా. అసలు నీకు సరే నేను అమ్మనయ్యా, ఇది నా పిత్రార్జితం, అసలు నీకు ఎందుకు అమ్మాలి అని చెప్పి వెంటనే ఆ పొలం అమ్మకుండా ఆ రాజు సైతంతో మాట్లాడి వెంటనే అహాబు రాజుని పంపించేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాబోతు అమ్మకూడదని నిశ్చయించుకున్నటువంటి పొలాన్ని బట్టి ఈ అహాబు రాజు ఏ మాట అయితే విన్నాడో, ఇంటికి వెళ్ళిన తర్వాత అహాబు రాజు ఏమైపోయాడంటే మూతు ముడుచుకొని పడుకున్నాడు. వెంటనే రాణిగారు ఊరుకుంటారా? ఈ రాణిగారి దగ్గరికి వచ్చాయా, ఏంటి నువ్వు మూతు ముడుచుకున్నావు, భోజనం చేయకుండా అలా ఉన్నావేంటి, అసలు ఏంటి నీ సంకటం ఏంటి, అసలు నీ శ్రమ ఏంటి, అసలు నీకు జరిగినటువంటి, నీకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఇవన్నీ అడుగుతూ వెంటనే నాబోతు గురించినటువంటి విషయాలు ఈ యెజబెలు రాణి తెలుసుకొని వెంటనే ఏం చేసిందంటే కొంతమంది సామంతులను, కొంతమంది అధికారులను ఆయనకి విరోధముగా నిశ్చయించి వెంటనే నిర్ణయించి ఒక తాకీదు రాయిస్తుంది. దేవునికి స్తోత్రం. రాజు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనడానికి వెంటనే ఒక తాకీదులు రాయించింది. తాకీదులు రాయించి ఆ అహాబు రాజు చేత ముద్రాయించి ఇప్పుడు వెంటనే ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెప్పండి రా, ఏం చెప్పాలి అని అడిగితే మొట్టమొదటిగా ఉపవాసమును ప్రకటించండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ కాలంలో ఉపవాసం ఉండడం అంటే ఏదో ఒక సంకటం జరుగుతుంది, ఏదో ఒక శ్రమ వచ్చింది, ఏదో ఒక బాధ వచ్చింది, ఏదో ఒక కష్టం వచ్చింది, దానిని బట్టి ఉపవాసం ఉండాలి అని ప్రకటన చేయండి. అది దేశానికి కావచ్చు, రాజుగారి కుటుంబానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న వారి కోసం కావచ్చు, ఏదో రీతిలో ఏ సమస్య వచ్చినా పూర్వకాలంలో జరిగిన సందర్భాలు ఏంటంటే వెంటనే ఉపవాస దినము ప్రతిష్ఠించారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున మనకి ఏదైనా కష్టం వస్తే మనం ఏం చేస్తాం?
మొట్టమొదటిగా డబ్బులు ఎక్కడ దొరుకుతాయా, ఎవరి దగ్గరికి వెళ్దామా, ఎవరు మనకి సహాయం చేస్తారా, ఎవరి దగ్గరికి వెళ్తే మనకు అవసరత తీరుతుందా అనేటువంటి విధానంలో మనకు వచ్చినటువంటి ప్రతి సమస్యను బట్టి, మనకు వచ్చినటువంటి ప్రతి అనేక రకాలైనటువంటి ఆ శ్రమలను బట్టి వెంటనే ఎవరొకరి దగ్గరికి వెళ్ళి వారిని సహాయం కోరుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ మనం అడగాల్సింది ఎవరినో తెలుసా? దేవుణ్ణి. పూర్వకాలంలో ఉపవాస దినములు ప్రతిష్ఠించేది ఎందుకొరకంటే, ఇదిగో ప్రజలందరికీ వచ్చినటువంటి కష్టాన్ని తీర్చగలిగినటువంటి దేవుడు, నచ్చగలిగినటువంటి దేవుడు ఆయన మనకున్నాడు, రండి మనందరం కలిసి ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేద్దాం అనేటువంటి నినాదాలు ఉంటాయి పూర్వకాలంలో. ఇప్పుడున్నాయా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము కూడా ఎందుకు ఉపవాస దినాలు ఏర్పాటు చేస్తామంటే మన ఆత్మ పరిశీలన కోసం. దేవునికి స్తోత్రం. దైవజనులు అన్నారు సంతోషయ్య గారు, మీరు పెద్ద పెద్ద మహాసభలు పెట్టేటువంటి దానికంటే ఈ రోజున సంఘాల్లో ఆత్మ పరిశీలన కూడికలు లేవు, ఆత్మ పరిశీలన కూడికలు ఏర్పాటు చేసుకోండి. అంటే అర్థం ఏంటి? ఈ రోజున ఆత్మ దేవుని సన్నిధి ఎలా ఉందో ముందు నాకు నేనుగా పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. అటువంటి పరిశీలన కోరికలు. ఏ పరిశీలన? నీ అందం కాదు, చందం కాదు, నీకుండేటువంటి విద్యాబుద్ధులు కాదు, నీ జ్ఞానం కాదు, నీకుండేటువంటి ఆత్మ ప్రభు పెట్టినటువంటి దీపం ఆత్మ కనుక ఈ ఆత్మ ఆరిపోకుండా ఎలా ఎలుగుతుందో చూసుకో, ఆ కోరికలు ఏర్పాటు చేయండి అని చెప్పి మొన్న డిసెంబర్ నెల చివరి 29వ తారీఖు జరిగినటువంటి సేవకుల కొడుకులో సేవకుల ద్వారా ప్రభు మాట్లాడారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆత్మ పరిశీలన ఎలా వస్తుందో తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు వస్తుంది. బిర్రిగా తింటే నిద్ర వస్తుంది, సుఖం ఎక్కువైపోద్ది. ఇంకా చెప్పాలంటే ఆ ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత, కడుపు నిండిన తర్వాత ప్రార్థన రాదు. వస్తుందా? కునుకుపాట్లు వస్తాయి. అటు ఇటు గంతులేద్దామా, వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వీళ్ళ దగ్గరికి వెళ్దామా, అయిపోయిన తర్వాత ఏ డ్రింక్ తాగుతాం, థమ్సప్ తాగుదామా, స్ప్రైట్ తాగుదామా, అనేక రకరకాల కోరికలు. ఏ స్వీట్ తింటే బాగుంటుంది, లేదంటే ఐస్ క్రీమ్ తిందామా, బయటికి వెళ్దామా, ఇటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఎందుకు? కడుపు నిండిన తర్వాత. ఎవరో దైవసేవకులు అన్నారు, కడుపు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన కడుపు దేని చేత అయితే నింపబడుతుందో ఆ మాటలు వస్తాయి. వాక్యంతో నింపబడితే వాక్యమే వస్తుంది బయటికి. ఒకవేళ వాక్యము కాకుండా ఇతర విషయాలతో నింపబడిపోయింది అనుకోండి, ఇతర విషయాలు బయటికి వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెజబెల్ యొక్క కడుపంతా కుట్రతో నిండిపోయింది, మోసంతో నిండిపోయింది, అన్యాయంతో నిండిపోయింది. రాజుగారు రే ఆ నాబోతు ఇవ్వకపోతే ఏమైంది రాజా, అసలు ఎవరివి ఏంటి, నువ్వు అతని పొలం అడగడం ఏంటి, ఆయన బుద్ధి తక్కువ, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పి గసరాల్సినటువంటి ఆ భార్య, బుద్ధి చెప్పాల్సినటువంటి భార్య, సరిచేయాల్సినటువంటి భార్య, నీకెందుకయ్యా, నువ్వు మౌనంగుండు, ఆ నాబోతు పొలం నీ చేతికి ఎలా రాదు నేను చూస్తా అని చెప్పి కుట్ర పన్ని ఉపవాస దినాన్ని ప్రకటించింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రకటించిందో తెలుసా? ఆ ఉపవాస దినాన్ని ప్రకటించినటువంటి తీరు ఏంటంటే 10వ వచన భాగం చదవండి. నీవు దేవునిని రాజును దూషించుటవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడే. ఉపవాస దినం దేనికంటే పెట్టింది? పనికి మాలిన 2 మనుషులను అతనికి విరోధముగా, అతనికి సాక్ష్యం పలకడానికి పక్కన పెట్టుడే. ఈ నాబోతు రాజుగారికి, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడారు కాబట్టి, ఇతను దోషాలు పలికారు కాబట్టి ఇతను రాళ్లతో కూడా చెప్పండి రా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పూర్వకాలంలో రాజుని ఎవరైనా దూషిస్తే రాళ్లతో కొట్టి చంపాలి, దేవుని ఎవరైనా దూషిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ఆ నినాదాన్ని, ఆ ఉద్దేశాన్ని కుట్రతో ఇవి ఏం చేసిందంటే చేతులకి మట్టి అంటకుండా, బాగా వినాలి, చేతులకు మట్టి అంటకుండా ఆమె చేసినటువంటి ఆ విధానం బయటికి రాకుండా, ఆ కుట్ర బయటికి రాకుండా నాబోతుని చంపించేద్దాం అనేటువంటి కుట్రతో ఉపవాస దినాన్ని ప్రకటించండి అని చెప్పింది. దేవునికి స్తోత్రం
గట్టిగా హల్లెలూయా. పాపం వచ్చేటువంటి దేవాలయానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసే వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటో తెలియదు కదా. రాజుగారు ప్రకటించారు, రాణిగారు ప్రకటించారు, ఇది ఖచ్చితంగా నెరవేర్చాలి, ఇది మనం జరిగించాలి, ఇది మనం చేయాలి, రండి దేవాలయానికి వెళ్దాం, మందిరానికి వెళ్దాం, అక్కడ జరిగేటువంటి విధానం బట్టి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేద్దాం, ఆయన కొనియాడదాం, ఆయన అడుగుదాం అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా మందిరంలోకి వస్తున్నారు, అందరూ కూడా మోకాలు వేస్తూ ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో మనుషులకి ఏమి జరిగించేదంత ఎవరో రాణి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రాణి చేసినటువంటి పనులు, ఒకటి అన్యాయముగా అతను చంపాలని చూస్తుంది, 2 కుట్ర పని అతని మీద రాళ్ళు రువి చంపడానికి చూస్తుంది, 3 అతని సంపాదించిన పొలాన్ని లాక్కోవడానికి చూస్తుంది. మరి ఈరోజు మనం ఎందుకున్నాం? ఈ ఉపవాస దినాన్ని ప్రకటించింది దేని కొరకు? నా స్వలాభ్యం కోసమా? నా స్వార్థం కోసమా? నా లాభం కోసమా? దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తీర్మానము, ప్రభువా ఈ సంవత్సరంలో ఈ రీతిగా బ్రతకాలనుకుంటున్నావు, అయ్యా మమ్మల్ని నడిపించు, నీ ఆధీనములో మమ్మల్ని నడిపించిన ఆయన అడగడానికి ఉపవాస దినాలు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతటిలో మేము ఎన్నడూ కూడా తప్పిపోకుండా మా ఆత్మ పరిశీలన కోసం ఏర్పాటు చేయబడిన ఉపవాస ఉద్యమ ప్రార్థనా పండుగలు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పాప నాబోతుకి ఏం తెలీదు తెలుసా? బాగా ఆలకించాలి. ఈ యెజబెలు రాణి చేసిన పని ఏంటంటే పనికి మాలిన వారిని కూడబెట్టుకుంది, పనికి మాలినటువంటి ఆలోచనలు కూడబెట్టుకుంది. ఎలాగా ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దాలో, ఆ రాజ్యం పట్ల ఏ రీతిగా శ్రద్ధాభక్తులు ఉంచాలో, ఆ రాజ్యం పట్ల ఏ రీతిగా క్షేమంగా ఏ రీతిగా ప్రకటించాలో, ఏ రీతిగా పరిపాలించాలో అటువంటి ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ ఉపవాస దినము కూడా ప్రకటన చేసింది ఎవరి ద్వారా తెలుసా? ఆ రాజుగారి చేతే తాకిదులు రాయించి, ఆ తాకిదుల మీద రాజుగారి చేత ముద్రయించి, ఇది రాజుగారి ప్రకటన అని చెప్పి ప్రకటించండిరా అని చెప్పి రాజ్యం అంతటా ప్రకటించింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మన ఇంటిలో కూడా అటువంటి వారు ఉన్నారేమో, ఈరోజు మనకు ఇంటి దగ్గర అటువంటి వారు ఉన్నారేమో, మన మనసులలో అటువంటి తలంపులు ఉన్నాయేమో, అటువంటి ఉద్దేశాలు ఉన్నాయేమో, ఆ రీతిగా ప్రభు కొరకు బ్రతకాల్సినటువంటి ఉండాల్సినటువంటి వారమై ఉండగా అనేకమైనటువంటి వారందరినీ కూడబెట్టుకొని ప్రభుకి దూరంగా అయిపోతున్నవేమో గుర్తిరిగిదాం, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు ప్రభు ఎదుట ఎలా ఉన్నాయి? యెజబెలు వలె మనసు లాంటి మనసు మనకుందా? యెజబెలు యొక్క కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అక్రమాలు చేసినట్టుగా మన మనసు అటువంటి ఆలోచనలు తీసుకొస్తున్నాయా? ఏ పాపము ఎరగలేనటువంటి నాబోతును చంపడానికి మనసు ఎలా వచ్చింది? అతను అడిగితే ఎవరైనా చెప్పాడు కదా, ఆ పొలం కాకపోతే రాజుగారు కాబట్టి అనేక రకాలైనటువంటి ఎన్నో పొలాలు, స్థలాలు కొనుక్కోవచ్చు. కానీ రాజు యొక్క మనసు ఏమైపోయింది తెలుసా? ఆ నాబోతు పొలం మీద ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకి నచ్చినటువంటి వస్తువు ఎవరి దగ్గర ఉందనుకోండి, మనకి నచ్చినటువంటి వస్తువు కానీ నచ్చినటువంటిది ఏదైనా కానీ ఎవరి దగ్గర ఉందనుకోండి, అది ఖచ్చితంగా మన దగ్గరికి రావడం కోసం, దాన్ని సంపాదించడం కోసం, అది నీకు బాగోదు, అది నీకు నచ్చదు, అది ఆ కలర్ నీకు బాగోదు అని చెప్పి ఏదో రీతిలో ఏదో ఒక రకంగా మన మధ్యకి తీసేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నా ప్రభు అటువంటి వాడైతే కాదు, నా ప్రభు అటువంటి మనస్తత్వం కలిగిన వాడైతే కాదు. అతని మనసు మనల్ని ఎంతగానో దీవించి, మనల్ని ఆశీర్వదించి, పాపాత్ములమైనటువంటి మనలను పరిశుద్ధపరిచి పరలోకములో ఉంచడానికి అతని ఆశ. దేవునికి స్తోత్రం. లేకపోతే యోహాను సువార్త 14 అంటాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళిన తర్వాత మీకు అక్కడ స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానయ్యా అని ఎందుకంటాడు యేసయ్య? స్వార్థపరుడైతే, అన్యాయస్తుడైతే, నీలాగా నాలాగా ఆలోచించేవాడైతే అలాగంటాడా? దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏ ఇంటిలో చూసినా సరే స్వార్థాలు ఎక్కువైపోతున్నాయి. స్వార్థం లేనటువంటి మనిషి, స్వార్థం లేనటువంటి ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో మనకి ఎవరు కనబడట్లా. అందరూ కూడా స్వార్థమే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నిస్వార్థమైనటువంటి మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక 3 విషయాలు క్లుప్తంగా మీతో జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తాను. చదవండి ఒకసారి 11వ వచన భాగం, 10వ వచన భాగం. అక్కడ మైక్ లేదమ్మా, మీ దగ్గర మైక్ లేదమ్మా. స్తోత్రం. పాస్టర్ గారి చేతే చెప్పించుకోవాలి.
వినాలి. అతని మీద సాక్ష్యం పలుకుటకు ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టడి. అతని పట్టణపు పెద్దలను పట్టణ మంది నివసించే సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించిరి. ఎట్లనగా బాగా వినండి. ఎట్లనగా అక్కడ రాబడిన మాట. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును అప్పుడు పనికి మారిన ఇద్దరు మనుషులు ప్రవేశించి దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి ఇక్కడ గమనించదగిన ఒక మాట ఏంటంటే దైవ దూషణ చేశాడు. ఎవరు నాబోతు దైవ దూషణ చేశాడని చెప్పండి. మొట్టమొదటిది ఉపవాసతను ఎందుకు ప్రకటించారు అందరూ అడుగుతారుగా. అందరూ అడగరా? ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ ఫంక్షన్ ఎందుకు పెట్టారు ఏంటో ముందుగానే మనకు ఒక తాకీదు ఇస్తారు. తాకీదు ఏంటి? శుభలేఖ. ఈ శుభలేఖలో తాకీదు అనుకుందాం. ఆ శుభలేఖలో రాస్తుంటుంది ఇదిగో పలానా ముహూర్తంలో పలానా ఆ టైంలో ఇదిగో పలానా ఇరువురికి వివాహం జరుగుతుంది, తామెల్లరూ రావాలని ఇదిగో భవదీయులుగా మేమందరం ఆహ్వానిస్తున్నాము. మీ యొక్క ఆకాంక్షతో మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మేము ఎంతగానో కోరుకుంటున్నాం, రండి అని అందరూ వారు చెప్పగానే వెంటనే ఆహ్వాన పత్రిక పట్టుకుని శుభలేఖ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడికి? పంచిపెట్టడానికి. అది పంచిపెట్టడానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ ఫంక్షన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా అడుగుతారండి ఎందుకు పెట్టారు ఈ ఫంక్షన్? అడుగుతామా? అడగ. తెలియని వాళ్ళు అయితే అడుగుతారు. మరి ఉపవాసతను ఎందుకు ప్రకటించారు? ముందుగానే చెప్పిందిగా. ఏమని చెప్పింది? ఇదిగో నాబోతు అనేటువంటి మన సంఘంలో ఉన్నవాడు ఒకటి దైవ దూషణ చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకే ఉపవాసతను దైవ దూషణ చేసినటువంటి వ్యక్తిని మన ముందే పెట్టుకున్నాం. ఈ దైవ దూషణ చేసిన వ్యక్తి ఎన్నడూ మన మధ్య ఉండకూడదు, వారు చచ్చిపోవాలి, రెండ్రా అని చెప్పి అందరిని కూడా సేకరించింది, అందరిని కూడా పిలువనంపించింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ బాగా ఆలకించవలసిన ఒక మాట ఏంటంటే దైవ దూషణ చేశాడని ఆ తాకీదులు రాసినప్పుడు ఎవరైనా ఒక్కరైనా నాబోతు దగ్గరికి వెళ్ళి నాబోతా నువ్వు ఇలా దైవ దూషణ చేసావంట, ఇది నీకు మంచిదేనేంటి అని అడిగాడా? ఒక్కరైనా ప్రశ్నించారా? ఒక్కరైనా అడగడానికి సాహసం చేశారా? అతను నిజంగా అటువంటి వాడా? అనేక మంది అంతకుముందు అన్నాడు కూడా ఆ సంఘములు కానీ ఆ మందిరములు కానీ అటువంటి మాటలు యొక్క నాబోతు ఎప్పుడు పలకలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించిన మనుషులు ఏ ఒక్కరు కూడా గమనించలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు దైవ దూషణ చేసేటువంటి మనిషినే ఇతడు. దేవుడు అంటే ఎంత ప్రేమ అండి, దేవుని భక్తి అంటే ఎంతగా ఉంటాడండి. అసలు సంఘములో అతని వంతు ఎంతగా ఆ ప్రయత్నం చేస్తాడండి. దేవుడు అంటే ఎంతో మంది ఉంటాడండి. అటువంటి మనిషి దైవ దూషణ చేశాడంటే మేము ఎలా నమ్మగలమండి అని ఒక్కడైనా అడగడానికి వచ్చాడా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గమనించదగ్గర విషయం ఏంటంటే ఇదంతా కూడా యెజబెలు చేసేటువంటి ప్లాన్. ఇదంతా కూడా యెజబెలు చేసేటువంటి ఒక ప్రణాళిక. ఈ నాబోతుని ఎలాగైనా చెప్పాలి. ఈ రోజున మనల్ని కూడా ఈ సాతాను అనేటువంటి వాడు దేవునిలో ఎదగనివ్వకుండా, దేవుని యొక్క సంఘములో ఉండనివ్వకుండా, ఆయన మాటలు విన్నవ్వకుండా, ఆయన కొరకు బ్రతకనివ్వకుండా అనేక రకాలుగా ఈ సంఘంలో వీళ్ళు సరైనటువంటి పద్ధతులు ఉండట్లేదురా, వీళ్ళు సరైనటువంటి మాటలు వినట్లేదురా, అనేక రకాలుగా అన్యాయంగా అక్రమంగా నడుచుకుంటున్నారు అని చెప్పి మన మీద కొంతమంది అన్యాయస్తులు నిలబెట్టడానికి వాడు కూడా పూనుకుంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అప్పుడు మన ఆత్మ పరిశీలన ఇక్కడ చేయాలి. ప్రభువా నీ ఎదురుగా నేను ఏదైనా పాపం చేసినేమో నన్ను క్షమించిన అని అడగాలి. పాత దినాల్లో రాళ్ళతో చెప్పినట్టు ఈ రోజున పాపం చేసిన వాళ్ళందరినీ చంపేసుకుంటూ పోతే ఎవరుంటారని ఉంటారా? ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని ఇప్పుడు దైవ దూషణ మనం చేయట్లేదు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని చెప్పుకోవడానికే ఇదిగో నా ఆత్మ పరిశీలన, నా దేవుని సన్నిధానంలో ప్రభువా నేను ఉపవాసం ఉన్నానయ్యా, నా ఆత్మను నీ యందు ఉంచి మాట్లాడుతున్నాను ప్రభువా, నువ్వు నాతో మాట్లాడయ్యా, నా ఆత్మను సిద్ధపరచు, నీ సేవలో ఇంకను ముందుకు కొనసాగే కృప నాకు అనుగ్రహించు అని అడగడానికి ఉపవాస ప్రార్థనా పండుగలు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా. దైవ దూషణ చేశాడని నాబోతు గురించి సాక్ష్యం పలికితే ఎలా నమ్మారో ప్రజలు నాకు తెలియదు. కానీ ఈ రోజున మన దేవుని దూషించాడు, ఇటువంటి వాడు బ్రతకూడదు అని చాలామంది లోకస్తులు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున మనల్ని కూడా చంపడానికి వెనుకాడట్లేదు ప్రజలు. ఆమె గట్టిగా హల్లెలూయా. మీకు యూట్యూబ్లో నాన్వేషన్ అనేటువంటి ఒక ఆయన ఉంటాడు, మీరు విన్నారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ట్రెండ్ బాగా ఎక్కువగా ఉంది. ఆయనంట అనేకమైనటువంటి దేవుళ్ళను దేవతలను తిట్టాడు అని చెప్పి అతని మీద ఎన్నో కేసులు పెట్టారు. ఈ కేసులు పెట్టబడినటువంటి వ్యక్తి గురించి ఆరా తీస్తే అతని యొక్క యూట్యూబ్లో ఉండేటువంటి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళు అన్నారంట, మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి ఇతన్ని. ఇంచుమించు ఇప్పుడు 2-3 లక్షల మంది వెంటనే ఆ మాట చెప్పగానే అందరూ కూడా అతను అన్ఫాలో కొట్టేశారు. లక్షల మంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అతను మనం తిట్టాడు, మన వారిని అన్నాడు అని అనగానే అతను ఎంత మాత్రం కూడా బ్రతకూడదు అని చెప్పి అనేక రకాలుగా అతని మీద కేసులు పెట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనుషులైన తర్వాత చిన్న చిన్న పొరపాట్లు చేయడం కామన్, సహజం. అలాగే ఆ పొరపాట్లు చేస్తూ ఉండడం మాత్రం తప్పు. అతను చేసినటువంటి వీడియోలో ఎప్పుడు కూడా అనేక రీతిలైనటువంటి మాటలు మాట్లాడి ఏదో యవనస్తులు పిచ్చిదారి పట్టించేటువంటి వీడియోలు అయితే అతను చేయలే. అనుకోకుండా ఏదో తాగిన మైక్యంలోనో లేదంటే ఏదో రీతిగా ఆ మాట మాట్లాడుంటాడేమో. కానీ ఇప్పుడు అందరూ కూడా అతన్ని ద్వేషిస్తూ ఉన్నారు. ఇప్పుడు అతడు మనక ఇండియా దేశానికి పట్టినటువంటి ఒక అన్య మతస్థుడిగా అనేక రకాలైనటువంటి రీతిలో అతను అందరూ కూడా బాయ్కట్ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అతను అటువంటి వాడా లేదని ఒక్కరని గమనించారా? అలా చేస్తారా లేదని ఒక్కరని తెలుసుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము కూడా మాట్లాడే విధానంలో ప్రజలందరూ కూడా మనం చూస్తూ ఉన్నారు. ఈడు మనోడు కాదురా, ఈయన గెంటేంట్రా, ఈడు మనోడు కాదురా, ఇతను ఇక్కడి నుంచి పంపేంట్రా అనేక రీతిలుగా మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఆలోచించకుండా అదే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నాబోతును చంపడానికి వేసిన ప్లానే ఈ రోజున అనేక రకాలైనటువంటి ప్రజలు క్రైస్తవ మతం ఉండకూడదని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అసలు ఇతను ఏం తప్పు చేశాడు? ఎవరినైనా ఒక మాట అన్నాడా? ఎవరినైనా ఏదన్నా పల్లెత్తి మాట అని అతని గురించి అన్యాయంగా పలికాడా? లేదు కదా. ఎటువంటి వాడు మనం ఎందుకు చంపాలి అనేటువంటి ఆలోచన ఎవరికి రావట్లా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకంలో జరిగేటువంటివి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు దగ్గర అయ్యా మా ప్రాంతాన్ని మార్చండి, మా ప్రజలను మార్చండి, మా పొరుగువారిని మార్చండి, మా ఇరుగువారిని మార్చండి, ముందుగా మా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి నీ సన్నిధికి వచ్చాం నాయన అని చెప్పుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థనా పండుగలు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనం ఎన్నడూ దైవ దూషణ చేయకూడదు. ఎప్పుడు దేవుణ్ణి నాకేం చేశాడు అన్న మాట దూషణకరంగా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. నాబోతు చేయలేదు, ఒక విధంగా చెప్పాలంటే మనము చేయలేదు అనుకుందాం. కాకపోతే అనుకోకుండా తెలియకుండా చేసిన పొరపాట్లు బట్టి దేవునికి క్షమాపణ అడగాలి. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండో మాట ఏమన్నాడంట? ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టిరి. అప్పుడు పనికి మారిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి దైవ దోషణ చేశాడనేటువంటి నెపాన్ని అతని మీద వేశారు. ఇప్పుడు రెండోది ఏంటంటే ఆ మాట చెప్పగానే ఇప్పుడు ప్రజలందరి మనసు ఏం చేశారంటే అతని మీద మళ్ళించారు. ప్రజలందరి మనసు ఇప్పుడు ఏమైపోయింది? నాబోతు అలాంటిడా? నాబోతు దేవుడు దూషించాడా? నాబోతు మనసు ఇలాంటిదా? ఎంత మంచోడు అనుకున్నానండి అతను. చూడటానికి ఎంత బాగుండేవాడు. అటువంటి మనుషులలో ఇటువంటి ఆలోచనలు ఉన్నాయా, కుతత్వాలు ఉన్నాయా అనేటువంటి నెపంతో ఇప్పుడు ప్రజలందరి యొక్క మనసు అతని మీద మళ్ళీ చేశారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ యొక్క ప్రపంచంలో ఏ ఒక్కటైనా ఒకటి హైలైట్ అయిందనుకోండి, ప్రజలందరూ కూడా దాని మీదకే మొగ్గు చూపుతారు.
అందరూ అదే ట్రెండ్ చేస్తారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ నాబోతు చేసినటువంటి పనిని బట్టి ఇతడు దైవదూషణ చేశాడు అనేటువంటి నెపంతో ఈ ప్రజలందరి మనసు కూడా అతని మీద మళ్లించడానికి కుయుక్తి కలిగినటువంటి ప్లాన్ చేసింది. ఇదిగో ఈ యెజబెల్ రాణి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ లోకము కూడా క్రైస్తవులు ఈ రీతిగా ఉన్నారు, ఈ క్రైస్తవులు ఈ రీతిగా మాట్లాడుతున్నారు, అసలు క్రైస్తవులు ఎవరు కూడా మన వీధిలోకి రానివ్వకూడదురా అనేటువంటి నినాదాలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అటువంటి నినాదాలు వినబడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రభు ఉన్నతవాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు మన మధ్యలో ఈ ప్రభు చేసినటువంటి కార్యాలు ఎంతగా ప్రభావితం అవుతున్నాయి అనేటువంటి విషయాలు ఎంత జాగ్రత్తగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు పనికి మాలిన వారిద్దరు సాక్ష్యం పలికినప్పుడు ఆ ప్రజలందరి వైపు, ఆ ప్రజలందరి దృష్టి ఈ నాబోతు మీద పడినప్పుడు నాబోతు ఒక్కడు ఏదైనా చేయగలడా? నేను అనుకుంటూ ఉన్నాను, నాబోతు ఆ పనికి మాలిన మనుషులు పలుకుతున్న సాక్ష్యాలు బట్టి తన మనసును అనుకుని ఉంటాడు, ప్రభువా నేను ఏ పొరపాటు చేయలేదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకవేళ ఈ మనుషులు నా మీద పన్నాగాలు పన్నేరేమో, దేనికైనా సరే నేను తల ఉంచుతున్నాను, నీ చిత్త ప్రకారం నా జీవితంలో జరిగించని అలాగే మౌనంగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, ప్రజలు ఎన్నైనా అనుకునేవండి, ప్రభువు దగ్గర మాత్రం మౌనంగా ఉండడానికి రాలేదు. మనం ఆ మాటలన్నీ ప్రభుతో చెప్పుకోవడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అయ్యా నేను ఏ తప్పిదము చేయకుండా నన్ను ఇటువంటి మాట్లాడుతున్నారు, నాకంటూ చెప్పుకోవడానికి ఆధారం ఎవరు లేరు నాయన, నా తరపున మాట్లాడడానికి ఎవరు లేరు ప్రభువా. ఈ ప్రజలందరికీ దృష్టి నా మీద ఉంది, నేనేదో తప్పు చేశానని, నేనేదో అన్యాయం చేశానని, నేను ఏ తప్పు చేయలేదని ఎంత అరిచి చెప్పాలనుకుంటున్నా కానీ నా సాక్ష్యం చెల్లట్లేదు ప్రభువా, నువ్వు నా పక్షాన ఉండి నాయన ఆయన అడగడానికి ఏర్పాటు చేయబడిన ఉపవాస ప్రార్థనా పండుగ. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన పండుగలు గొప్ప కాదు ఏర్పాటు చేసింది, మన గురించి చెప్పుకోవడానికి కాదు ఏర్పాటు చేసింది, మన గురించి క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి మన గురించి లోకం ఏమనుకుంటుందో ఆ మాటలన్నీ తీసుకొచ్చి ప్రభు దగ్గర చెప్పడానికి. దేవునికి స్తోత్రం. ఆ లోకం ఆ రీతిగా ఉంది నాయన. ఈ లోకములో ఈ యొక్క పడికట్లకు లేదంటే ఈ లోకం యొక్క పోకడలకు అలవాటు పడిపోయే జనమందరూ కూడా నేను తప్పుపడుతున్నారు ఆయన, నీ స్వార్థ ప్రకటిస్తున్న వారి మీద రాళ్ళు రువ్వుతున్నారు ప్రభువా, నాకు నీకు సహాయం కావాలని ఆయన అడగడానికి ఏర్పాటు చేయబడిన ఉపవాస దినం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అక్కడ ఒక నిర్దోషిని చెప్పడానికి ఏర్పాటు చేయబడిన ఉపవాస దినం, ఇక్కడ మనము కూడా ప్రభు సన్నిధానములు అడగడానికి ఏర్పాటు చేయడం ఉపవాస దినం. ఆమేన్. అక్కడ లోకము అనేటువంటి యెజబెలు కుయుక్తితో, కుతంత్రాలతో, అన్యాయముతో, కక్షతో అనేక రకాలుగా నాబోతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం లోకాన్ని కాపాడడానికి ఏర్పాటు చేశాం, లోకంలో ఉన్న మనుషులందరూ మార్పు కోసం ఏర్పాటు చేస్తాం. ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్న వారందరూ కూడా ప్రభుత్వం కలిసి ఉండాలని, ఆ ప్రభు సన్నిధానంలో ఉండాలని, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని ఈ ఉపవాస దినాల. ఆమేన్. ఇది రెండో విషయం. దేవునికి స్తోత్రం. మూడో విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. చదవన్న మాట 13వ వచన భాగం. కూర్చోండి. దూషించరని తీసుకొని పోయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు నాబోతు ఏ పాపం చేసి ఉంటాడండి అని అడుగునేవారు కొంతమంది ఉండొచ్చేమో. ఇప్పుడు ఏం చేసిందంటే చట్టబద్ధంగా అతనిని ఏం చేసిందంటే ఇతడు అన్యాయం చేశాడు అని నిరూపించడానికి పనికి వాళ్ళు పెట్టింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు కోర్టులో ఏం కావాలి? వెరీ గుడ్. కోర్టులో ఏం కావాలి? సాక్ష్యం. సాక్ష్యం నువ్వు అబద్ధం చెప్పినా సాక్ష్యంగా నిరూపించబడింది అనుకోండి, నువ్వు తప్పు చేసినట్లు లెక్క. దేవునికి స్తోత్రం. అయ్యా నేను ఏ తప్పు చేయలేదండి, సాక్ష్యం ఏది? సాక్ష్యం లేదు సార్, నా మనస్సాక్ష్యం నాకు సాక్ష్యం అంటే చెల్లదు అక్కడ కోర్టులో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చట్టబద్ధంగా నాబోతు ఇలాగ అన్నాడు, ఇదిగో మేమే సాక్ష్యం అని చెప్పడానికి ఇద్దరు పనికి మానవాళ్ళు పెట్టిందంట. ఇప్పుడు నేను అంటాను మనము కూడా ప్రభు సన్నిధానములో ఇట్టి రీతిలో ఆరాధన చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇలాగా మా దేవుడి గురించి పలికారండి, ఇదిగో వీడే పలికారండి అని చెప్పి పనికి మన వారిని ఈ లోకం పెట్టుకోవట్లేదు అడిగితే పెట్టుకుంది.
అనేక రీతిలుగా ఈ అబద్ధ సాక్షులు కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ డబ్బుడికి అమ్ముడిపోతూ ఉన్నారు. అనేక రీతిలుగా ఆ దేవుడు దూషించారని, ఇదిగో మా కులస్తులను దూషించారని, మా కులదేవతను దూషించారని ఎన్నో మాటలు పలికేవారు, అబద్ధ సాక్ష్యాలు పలికేవారు. చట్టబద్ధంగా నిరూపించడానికి అనేక కేసులు పెట్టి ఇదిగో అనేకమైనటువంటి క్రైస్తవులు హింసిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రవీణ్ పగడాల గారిని చంపింది కూడా ఈ అబద్ధ సాక్షులే. అనేకమైనటువంటి సేవకులను చంపింది అబద్ధ సాక్షులే. ప్రవీణ్ పగడాల గారి ఆ చావు వెనకాల ఫలానా వాళ్ళు ఉన్నారు, అందులో మన భీమవరానికి సంబంధించిన వాళ్ళు ప్రాముఖ్యమైన వారు ఉన్నారని అనేక సాక్ష్యాల్లో బయటపడింది. దేవునికి స్తోత్రం. మన భీమవరంలో ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇతడు చట్టబద్ధంగా నేరం చేశాడు, ఇదిగో మేమే సాక్షులు అని చెప్పడానికి ఆ పనికి వాళ్ళ వారు ఇద్దరు సాక్ష్యం పలుకుతున్నప్పుడు ఏ ఒక్కరైనా ఇతడు ఏ తప్పుదము చేయలేదండి, ఏ పాపము చేయలేదండి అని చెప్పడానికి సరిపోతుందా? చాలా. ఇప్పుడు చట్టబద్ధంగా అతను ఏం చేసింది? ఇరికించి అతన్ని ఆ సభలోనికి మధ్యలోనికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు రాళ్లతో కొట్టి చంపడం అనేది ఎంత ఘోరమైన శిక్ష తెలిసేది. ఒక్కొక్క రాయి పెట్టి మనుషుని కొడతా ఉంటుంటే అది తగిలి రక్తం కారుతుంటాడు, ఒక పక్కన ఈ నొప్ప, దాన్ని భరించాలా. మరి కొంతమంది రాళ్లతో కొడుతున్నారు, ఎక్కడ తగులుతుందో తెలియదు. కొన్ని సందర్భాల్లో నొప్పిని భరించలేక అక్కడ కుప్పకూలిపోయి నేను అనుకుంటూ ఉన్నాను, ఈ నాబోతు ఏడుస్తూ ప్రభువా వీళ్ళందరినీ మార్చండి నాయన. ఇదిగో నేను చేయలేనటువంటి తప్పిదం కోసం నన్ను ఇరకాటములో ఇరికించి అన్యాయముగా చిత్రీకరించి నా మీద శిక్ష వేసినటువంటి ఈ కుటుంబాన్ని మార్చు ప్రభువా అని దేవుని దగ్గర ప్రాధాయపడి ఉంటాడేమో. మీరు ఆ కింద అధ్యాయం అంతా చదువుతూ వెళ్తే దైవజనుడైనటువంటి ఏలియాని పంపిస్తాడు నా దేవుడు. అహాబుతో మాట్లాడతాడు. అహాబుతో మాట్లాడితే అహాబు తన తప్పు తెలుసుకొని ఆ శిక్ష నుంచి తప్పించబడి ఉపవాసం ఉండి అతడు కూడా ప్రార్థన చేస్తాడు. ప్రభువా నేను చేసిన తప్పిదను బట్టి ఉపవాసం ఉన్నానయ్యా, నా తప్పిదని తెలుసుకున్నాను, నన్ను క్షమించిన ఆయన అని ప్రభువు పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని నిర్దోషుల యొక్క రక్తాన్ని ఎంత మాత్రం కూడా భూమి మీద ఒలికించకూడదు. అన్యాయముగా మనం ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోకూడదు. అన్యాయముగా ఒక మాట మనం ఎదుటి వారిని అనకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున చట్టం ఉంది కదా, చట్టం మాకు చుట్టం అని అనుకొని అన్యాయస్తులు చెప్పిన మాటలు విని అనేక రకాలుగా కేసులు పెడుతున్నారేమో, కానీ దాన్ని చూస్తున్న నా దేవుడు ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ కేసు పరిష్కారం అయ్యే రూపు ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినట్టుగా మనకు కూడా ఒక రోజున చావస్తుంది. తదుపరి దినాల్లో ఇతడు ఏ తప్పిదము చేయలేదు అని నా దేవుడు సాక్ష్యం పలికినట్టుగా ఇదిగో చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల గురించి అతని యొక్క సేవ ఎంతో విస్తరించబడింది. దేవునికి స్తోత్రం. బ్రతుకున్నప్పుడు చేసిన సేవ కంటే చనిపోయిన తర్వాత సేవ బాగా ఎక్కువగా విస్తరించబడింది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆ సేవకుడు చనిపోయినా సజీవుడిగానే ప్రజలందరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నా దేవుడు సజీవుడు. ఆ సజీవుడు గురించి సాక్ష్యం పలుకుతున్న మనం ఒక రోజున చనిపోవచ్చేమో, కానీ చనిపోయిన మన ద్వారా నా దేవుడు సువార్త ప్రకటించాడు. సువార్తను అందరిలో వినిపించగలడు, ఆయన కార్యాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకుని ఇదిగో ఉపవాసతను ఎందుకు ప్రకటించాలంటే, ఒకటి మనల్ని మనము దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసుకోవడానికి, మనల్ని మనము అప్పగించుకోవడానికి. 2 ప్రజలు ఏదైతే అంటున్నారో ఆ ప్రార్థన వినపాలని ప్రభు దగ్గర చెప్పుకోవడానికి. 3 చట్టబద్ధంగా ప్రభుకి లొంగిపోవడానికి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇదిగో ఈ యొక్క బైబిల్ అనేటువంటి చట్ట ప్రకారంగా ప్రభువా నేను నీకు అంకితం అవుతున్నాను నాయన, ఇదిగో నేను నీకు లోబడి ఉంటాను ప్రభువా. నా జీవితంలో ఈ ఉపవాస దినాలలో నేను నీ కొరకు ఎంతగానో ప్రయాసపడాలని కోరుకుంటూ ఉన్నాను. నన్ను ముందుకు నడిపించిన ఆయన, నన్ను నీ సేవలో బలపరచు ప్రభువా. నన్ను ఎంత మాత్రం కూడా అయా సన్నిగిలిపోకుండా నీ భక్తిలో నేను ముందుకు కొనసాగునట్లుగా నాకు సహాయం చేయండి అని అడగడానికి ఏర్పాటు చేయబడిన ఉపవాస పండుగలు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ యెజబేలు చేసినటువంటి ప్రయత్నంలో నాబోతు చచ్చిపోయాడేమో,
నాబోతు యొక్క రక్తం ఒలికించబడిందేమో. నాబోతు యొక్క రక్తం ఒలికించబడిన తర్వాత ఆ పొలాన్ని ఒకేలా దోచుకోబడిందేమో. కానీ తదుపరి జీవితాలలో, తదుపరి వచనాలలో, తదుపరి జీవిత కాలంలో ఆ అప్పగించబడినటువంటి లేదంటే స్వాధీనం చేసుకున్నటువంటి ఆ నాబోతు పొలానికి బదులుగా ఈ నాబోతుని ఎలాగైతే చంపించిందో అలాగే యెజెబెలు కూడా చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనం నమ్మినటువంటి దేవుడు ఈ ఉపవాస దినాల్లో మనకు తోడుగా ఉండును గాక. మన ఆత్మను ప్రభు కొరకు అప్పగించుకుందుము గాక. బైబిల్ చట్ట ప్రకారముగా ప్రభుకు లోబడుదుము గాక. ఆయన రాకడ పర్యంతం వరకు సమాధానము దాని సువార్తను ప్రకటించుదుము గాక. చెప్పండి హల్లెలూయా. ఆయన బ్రతిమలాడుకుందాం, మన ఆత్మను పరిశీలన చేసుకుందాం, ప్రభు కొరకు సాక్షార్థమే బ్రతికి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిద్దాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఈ రెండవ ఉపవాస ప్రార్థన కూడికలో మనందరము కూడా చేరి కూడి ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప దగ్గర. నాబోతును చంపించడానికి ఆ యెజెబెలు రాణి చేసినటువంటి ప్రయత్నం సఫలమైందని సంబరపడుతుందేమో. ఈ లోకం కూడా మనలను హేళన చేసిందని సంబరపడుతుందేమో. మనం చంపడానికి ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తుందేమో. ఎన్ని చేసినా ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోగలిగితే, మన ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే ఈ లోకాన్ని జయించేటువంటి విశ్వాసాన్ని ప్రభు మనకి ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగుదాం, ప్రభువా ఈ లోకాన్ని జయించేటువంటి విశ్వాసాన్ని నాకు ఇవ్వు ప్రభువా. ఈ లోక పోకడలకు అలవాటు పడకుండా నన్ను నీ సేవలో నడిపించిన ఆయన, నీ సేవలో ఉంటానయ్యా. నన్ను విడిచిపెట్టద్దయ్యా. నా కుటుంబాన్ని మర్చిపోవద్దు, నా కుటుంబాన్ని విడిచిపెట్టద్దు. నా మీద, నా కుటుంబం పట్ల అనేక రకాలైనటువంటి మనుషులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పలికిన అయ్యా, నువ్వు మా మధ్య ఉన్నవని నమ్ముతున్నాం నాయన. మా పట్ల నీ కార్యాలు జరిగించిన ఆయన. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ యెజెబెలు చేసినటువంటి ప్రయత్నం ఉపవాస దినం ప్రతిష్ఠించి మరి అతను చంపించింది. కానీ ఈరోజు మనం చంపడానికి రాలేదు, కానీ బ్రతికించడానికి ఉపవాస దినాలు, బ్రతికిద్దాం. మనం దేవుళ్ళు బ్రతుకుతూ మరికొంతమందిని బ్రతికిద్దాం. ప్రభు కొరకు నిలబడదాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉపవాస దినము అయ్యా, ఉపవాస ఉజ్జీవ ప్రార్థన పండుగలలో ఈ మొదటి రోజు రెండవ కూడికలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు. ఉదయకాలం నీ దాసును అభిషేకించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రెండవ కూడికలో నాయన అలుపుడు నన్ను కూడా మీరు అభిషేకించి అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. తప్పిపోతున్నటువంటి ప్రజల కొరకు ప్రార్థించాలని అయ్యా, అనేకమైనటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల కొరకు ప్రార్థించాలని, ఈ లోకమును రక్షించడానికే నీవు ఈ లోకానికి వచ్చావని అన్న సత్యాన్ని ప్రకటించాలని మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు. వచ్చిన వారందరినీ మీరు దీవించండి. సంపూర్ణ ఆరోగ్యం వారందరికీ అనుగ్రహించండి. రేపటి పగలు జరుగుతున్నటువంటి ఉపవాస ఉజ్జీవ ప్రార్థన పండుగ ఘనముగా జరిగించండి. నీ దాసులను అభిషేకించి మా అందరితో మాట్లాడండి. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. ఆదివారం జరుగుతున్న ఆరాధన ఘనంగా జరిగించండి. బలాలను నీ కృపతోడుగా ఉంచండి. ప్రేమ విన్నంతట్లో నీ కృపతోడుగా ఉంచండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తునకు కృపయు, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం సమాధానం ఇంతవరకు ఈ ఉపవాస ప్రార్థన పండుగలో మొదటి రోజులో పాల్పొంగులు పొందిన మనందరికీ, దేవుని యొక్క వాక్యం మనందరికీ సకల పరిశుద్ధులకును బలహీనముల వారందరినీ ప్రభు బలపరచుకుని స్వస్థపరిచి లేవనెత్తి
తన సేవా పరిచయంతట్లో ప్రభు మనందరినీ నమ్మకం నడిపించి వాడుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. సమయము కరెక్ట్గా 9 అయింది.